తోటపాలెం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మంగళవారం జన సైనికులు నారాయణ మంత్రం జపం పఠించి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన దోషానికి ప్రజలను శిక్షించొద్దని వేడుకున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా విజయనగరం తోటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జనసేన నాయకులు అవనపు విక్రమ్, పాలవలస యశస్వి జన సైనికులతో కలిసి నారాయణ మంత్రం జపం చేశారు. ముందుగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంతో మహా అపరాధం చోటు చేసుకుందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారని, ఈ దీక్షలకు విశేషంగా మద్దతు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రౌతు సతీష్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఒక ప్రక్షాళన రాజకీయంగా కాదు, ఇది మన ఉనికిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన మతాన్ని, మన దాన్ని కాలుష్యం చేసిన ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే మనం చేయాల్సిన బాధ్యత మనకి మన నాయకులు, అలానే మన మతం, మన తల్లిదండ్రులు నేర్పిన ఉనికిని ఏదైతే ఉందో మన మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం అవనియండి, ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ టీటీడీ బోర్డులో మెంబర్స్ ఏదైతే పొరపాటు చేశారో, నిర్లక్ష్యం చేశారో దానికి ప్రక్షాళనగా స్వామిని వేడుకుంటూ మా వైపు నుంచి పొరపాటు జరిగింది అని క్షమాపణ కోరుతూ ఈ రోజు నారాయణ మంత్ర పఠనం చేశాం. అలానే